రామలక్ష్మణులతో యుద్ధం చేస్తూ కరుని కొడుకైన మకరాక్షుడు మరణించగానే రావణుడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. అంతకు ముందే తన కుమారుడైన అతికాయుడు, తన తమ్ముడైన కుంభకర్ణుడు చనిపోయినప్పుడు కూడా రావణుడు దుఃఖించాడు. కాని తన వద్ద ఇంకా రాక్షస సైన్యం ఉందని, వీరులున్నారని రావణుడు వారిని రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి పంపించసాగాడు. అయితే ఇప్పుడు కరుని కుమారుడైన మకరాక్షుడు చనిపోగానే రావణుడు ఒకంత ఎక్కువగా దుఃఖించి తన కుమారుడైన ఇంద్రజిత్తుతో ఇలా అంటున్నాడు: నువ్వు నేను తప్ప మన సేనలన్నీ చనిపోయాయి. మన శత్రుపక్షంలో ఒక కోతి అయినా చచ్చినట్లు విన్నావా? అంటే మనం వానర సైన్యాన్ని కోతి అనే పదంతోనే రావణుడు ఇక్కడ విశ్లేషిస్తున్నాడు. కోతి అనే పదాన్ని వాడుతున్నాడు వానర సేనకి. మన వాళ్ళందరూ చచ్చిపోయారు, మెయిన్ వాళ్ళంతా. ఇంకా నువ్వు నేనే మిగిలాము యుద్ధం చేయడానికి. నా కొడుకైనటువంటి ఇంద్రజిత్తుతో రావణుడు అంటున్నాడు, నువ్వు నేను మిగిలాము, కానీ శత్రుపక్షంలో ఒక కోతైనా చనిపోయినట్లు విన్నామా? అంటే వాళ్ళందరూ అలాగే ఉన్నారు. నాగాస్త్రంతో యుద్ధంలో పడిపోయిన వానరులు ఎలా బతికారు? బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో చనిపోయిన కోతులన్నీ మళ్ళీ ఎలా పుట్టుకొచ్చాయి? కుంభకర్ణుడు చావగొట్టిన కపివీరులందరూ ఇలా వేగంగా మరలా జీవించి యుద్ధానికి వచ్చారు. అతికాయుడు చంపిన వానర బలమంతా మళ్ళీ ఎలా వచ్చింది? చూడబోతే ఆ రాముడు సాక్షాత్తు ఆదినారాయణుడే. ఆ కపులంతరూ దేవతలే. ఈ సంగతి ముందుగా తెలుసుకోలేకపోయాను. యుద్ధరంగంలో వారిని గెలవడం ఎవరికి చేతనవుతుంది చెప్పు అని అంటున్నాడు మేఘనాథుడితో రావణుడు. అంటే పూర్తిగా తనకి ఒకవైపు జ్ఞానం కలుగుతోంది, తను యుద్ధం చేయబోతోంది, తన యుద్ధానికి సంక్రమించింది, తన బలాన్నంతా పోగొట్టుకుంటోంది. ఆ సాక్షాత్తు ఆదినారాయణుడు అయినటువంటి అవతారం, ఆదినారాయణుడు అవతారమైన రాముడే. రాముడితో నేను తలపడుతున్నాను, తప్పు చేశాను, పోగొట్టుకుంటున్నానని రావణుడికి ఒక పక్కన అనిపిస్తూ ఉంది తను చేసిన దాని గురించి. అప్పుడు మేఘనాథుడు ఇలా అన్నాడు, ఇలా నీరసంగా మాట్లాడుతున్నాడు కదా తండ్రి, ఒక రాక్షస వీరుడు ఇలా నీరసంగా మాట్లాడడం చూసి మేఘనాథుడు ఇలా అంటున్నాడు. ఆయనకు నమస్కరించి తండ్రి నీ దుఃఖాన్ని పోగొట్టి ఈ రోజుతో నీ శత్రువును నేను సాధిస్తాను అని అతిశయంతో పలికాడు. సరే అన్నాడు రావణుడు. సరే అని అనిపించుకొని గజ వాజి శతాంగాదులైన చతురంగ బలాలు కూర్చుకొని ఛత్ర చామరాలు నిండిపోగా గట్టిగా నవ్వుతూ రణరంగానికి వచ్చాడు ఇంద్రజిత్తు. తన సైన్యాన్ని చక్రాకారంగా తీర్చి తన రథాన్ని ఆ మధ్యలోకి తెచ్చి రథం దిగి ఎర్రని బట్టలు కట్టుకొని, ఎర్రని గంధం పూసుకొని, ఎర్రని పూలమాలలు వేసుకొని, ఎర్రని రాగి గిన్నెలో నల్ల త్రాచు పాము రక్తం నింపి తర్పణం చేస్తుండగా ఆ హోమగుండం నుండి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆ మేఘనాథుడు చేస్తున్నటువంటి ఆ హోమం, దీన్ని నికుంభిలా హోమం అనేసి మనకు రామాయణంలో మనకి చూపిస్తారు. ఈ రామాయణం మన సినిమాలో చూసినా, సీరియల్స్ లో చూసినా నికుంభిలా హోమం చేస్తున్నాడు మేఘనాథుడు గెలవడానికి అన్నట్టు ఈ సీన్ సపరేట్ గా చూపిస్తారు. నేను అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమైనప్పుడు నీ హోమానికి మెచ్చాను, వరం కోరుకో అన్నదట ఆ దేవత. అప్పుడు ఇంద్రజిత్ ఇలా అంటున్నాడు, నేను ఆకాశంలో ఉండి యుద్ధం చేస్తుండగా ఆ వానర వీరులకు నేను కనపడకుండా మొత్తం చీకటిమయం చెయ్యి, అప్పుడు నేను వారిని జయిస్తాను అని కోరాడు. ఆ కృత్య అంటే ఆ దేవత సరే అంది. మేఘనాథుడు ఆకాశంలోకి ఎగిరి మహాంధకార బాణాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ యుద్ధరంగం ఉన్న ప్రదేశం అంతా గొప్పగా చీకటి అలుముకొని చిమ్మ చీకటి అయిపోయింది. అప్పుడు ఆ వానరులు కంగారు పడుతూ పరిగెత్తారు. అలా పారిపోతున్న వానరులను చూసి హనుమ శ్రీరామునితో ఇలా అన్నాడు, ఓ రామచంద్ర, ఈ అంధకార బాణశక్తి వాయువ్యాస్త్రం ప్రయోగిస్తే పోతుంది సుమా, మీరు ఇప్పుడు ఆ అస్త్రం ప్రయోగించండి అని చెప్పగా రాముడు నవ్వుతూ విల్లు ఎక్కుపెట్టి వాయువ్యాస్త్రాన్ని సంధించి లాగి ప్రయోగించగా ఆకాశమంతా తూలిపోయింది. ఆ దైత్యుడు నేల మీద పడ్డాడు. అంటే మేఘనాథుడు తిరిగి నేల మీదకి వచ్చేశాడు ఆకాశం నుంచి.
అంటే అతను అంత ప్రయత్నం చేసి ఆ హోమం చేసి దేవతను మెప్పించి అంధకారాన్ని సృష్టించుకున్నాడు. చీకట్లో ఉండి యుద్ధం చేద్దాం, వాళ్ళ మీద బాణాలు వేద్దాము, వాళ్ళని చంపేద్దామని వానర వీరులను. కానీ శ్రీరామచంద్రుడు హనుమంతుడు చెప్పినట్టుగా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ అంధకారాన్ని తొలగించాడు. మేఘనాథుడు అలా భూమి మీద పడినప్పటికీ దేవతలు కూడా భయపడే విధంగా భయంకరమైన బాణాలు వానరసేన మీద అధికంగా ప్రయోగించసాగాడు. అప్పుడు హనుమంతుడు, విభీషణుడు బెడబెడమని బొబ్బలు పెట్టి కోపంతో రాక్షస సమూహాల్ని పొడి పొడి చేశారు. లక్ష్మణుడు ప్రయత్నపూర్వకంగా మేఘనాథుని మీదకు అరుస్తూ వెళ్ళాడు. రాక్షస సేనలు పట్టుదల కోల్పోయి జుట్టు ముడులు వీడిపోగా పరిగెత్తిపోవడం చూసి మేఘనాథుడు భయపడకండి భయపడకండి అని చెప్తున్నాడు తన సేనలకు. కత్తి తిప్పుతూ ఉండగా లక్ష్మణుడిని చూసి మేఘనాథుడు గర్వంతో, పరాక్రమంతో వచ్చావా? నేను మీ అందరినీ నాగాస్త్రంతో కట్టిపడేసింది మర్చిపోయావా? నీ బలమెంతో మా బలమెంతో నిజమైన బలమేమిటో ఒక్కసారి ఈనాడైనా ఆలోచించుకో లక్ష్మణ అంటున్నాడు. అంటే లక్ష్మణుణ్ణి తన శత్రువైన లక్ష్మణుణ్ణి భయపెట్టడానికి చూస్తున్నాడు. నేను అంతకు ముందే మిమ్మల్ని నాగాస్త్రంతో బ్రహ్మాస్త్రంతో బంధించాను కదా, మళ్ళీ నా మీదకు నువ్వు యుద్ధానికి వస్తావా అని. అప్పుడు లక్ష్మణుడు మేఘనాథుని శరాలకు ప్రతిశరాలు శ్రద్ధతో సంధించి ఖండించాడు. తన భుజబలంతో శక్తితో ఒక్క బాణంతో ఆ రాక్షసుణ్ణి మూర్ఛింపజేశాడు. అక్కడ మేఘనాథుడు మూర్ఛపోయాడు. సౌమిత్రికి అంటే లక్ష్మణుడికి మేఘనాథుడికి భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అప్పుడు మళ్ళీ సౌమిత్రి మేఘనాథుణ్ణి విల్లును వాడి అయిన బాణాలతో నడిమికి విరిచేశాడు. 5 బాణాలతో మేఘనాథుని భుజాల మధ్య గట్టిగా నాటుకునేలా ఆ బాణాల్ని ప్రయోగించాడు. 4 బాణాలతో గుర్రాలను చంపి సారథిని ఒక్క బాణంతో చంపాడు. బాణ వృష్టి కురిపించి కప్పివేశాడు. మేఘనాథుడు కోపించి నాగాస్త్రాలు ప్రయోగించగా గరుడాస్త్రంతో దాన్ని తునుమాడి రాక్షసుని మీద కోపంతో కుబేరాస్త్రం ప్రయోగించాడు. అసురుడు దాన్ని తునిమి ఐంద్రాస్త్రం వేశాడు. లక్ష్మణుడు దాన్ని యామ్య బాణంతో విరిచేశాడు ఐంద్రాస్త్రాన్ని. మేఘనాథుడు లక్ష్మణుని మీద వరుణాస్త్రం వేశాడు. దానికి మిక్కిలి కోపించిన రాముని తమ్ముడైన లక్ష్మణుడు ఐంద్రాస్త్రంతో అవలీలగా దానిని తుంచివేశాడు. మేఘనాథుడు అప్పుడు మండిపడి గంధ పుష్పాలతో కూడిన గంధర్వాస్త్రాన్ని లక్ష్మణుడి మీదకి ప్రయోగించాడు. అది చూసి కోపగించిన లక్ష్మణుడు అర్ధచంద్ర బాణాన్ని ప్రయోగించి గంధర్వ బాణశక్తిని నశింపజేశాడు. ఈ విధంగా గంధర్వ శరాన్ని విరిచి అంతటితో ఆగకుండా దేవేంద్రుడిచ్చిన నాగాస్త్రాన్ని వెంటికి కూర్చి లక్ష్మణుడు ఇలా చెప్తున్నాడు: వేదము నిత్యంబైనట్లయితే, రామచంద్రుడు ధర్మాత్ముడే అయినట్లయితే, ఇంద్రాది దేవతల ద్రోహి అయిన ఇంద్రజిత్తుని తలను ఈయన శరము త్రుంచుగాక అని అంటూ మేఘనాథుడిని లక్ష్యంగా చేసి ప్రత్యాలీడ పాదస్థుండై నిలబడి చెవిదాకా నారిని లాగి లక్ష్మణుడు బాణాన్ని ప్రయోగించాడు. అది ప్రళయకాలం నాటి భయంకరమైన అగ్నిలా మండుతూ ఆకాశములో మేఘనాథుని శిరస్సును ఖండించగా దేవతలందరూ మేఘనాథుని వధను చూసి లక్ష్మణుణ్ణి స్తుతించగా లక్ష్మణుడు యుద్ధరంగం నుండి విజయుడై వచ్చి రామునికి నమస్కరించాడు. ఇక్కడ ప్రత్యాలీఢ పాదస్థుడు అంటే బాణ ప్రయోగం చేసేటప్పుడు ఎడమకాలు ముందుకు పెట్టి కుడికాలు వెనుకకు పెట్టి ఉంటే దాన్ని ప్రత్యాలీఢ పాదము అని అంటారు. అలా వర్ణించింది మొల్ల లక్ష్మణుడు బాణం వేసేటప్పుడు మేఘనాథుడి మీదకి. అప్పుడు లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్లి నమస్కరించిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడిని కౌగిలించుకొని ఇలా అంటున్నాడు: ఓ నిర్మల చరితుడైన లక్ష్మణుడా, నీ చేత ఈ మేఘనాథుడు చనిపోవడం వల్ల భూలోకమంతా మేలు జరిగింది. అలాగే ఆ నీచుడైనటువంటి దశముఖుడు అంటే 10 ముఖాలు కలిగినటువంటి వాడు రావణుడు నా చేతిలో చనిపోవడం నిజము, అంటే సత్యంగా నేను రావణుణ్ణి వధిస్తాను అంటున్నాడు శ్రీరామచంద్రుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం.